హైందవ సామ్రాజ్య స్థాపన కోసం అహర్నిశలు శ్రమించిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజుకు శ్రీశైలానికి ఉన్నటువంటి బంధం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిందే. శత్రుజయం కలిగేందుకు భ్రమరాంబాదేవి గురించి తపస్సు చేస్తే తిరుగులేని ఖడ్గాన్ని ప్రసాదించిందంట అమ్మవారు. దానికి గుర్తుగా ఆలయ అధికారులు ఈ ప్రాంతంలో శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల శ్రీశైలంలో పర్యటించిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నరేంద్ర మోడీ సైతం స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించి ఇక్కడ హైందవ ధార్మిక సంస్థలతో కరచాలనం చేయబోతున్నారు. ప్రధాని మోడీ పర్యటనలో అందరినీ ఆకర్షిస్తున్న మరో అంశం శివాజీ స్ఫూర్తి కేంద్రం. శ్రీశైల క్షేత్రానికి ఛత్రపతి శివాజీ మహారాజ్కు విడదీరాని అనుబంధం ఉంది. తన పరివారంతో ఈ క్షేత్రాన్ని సందర్శించిన ఛత్రపతి శివాజీ అమ్మవారి మహిమతో మంత్రముగ్ధుడయ్యాడని చరిత్ర చెబుతోంది. హైందవ సామ్రాజ్య స్థాపన కోసం అహర్నిశలు శ్రమిస్తూ దక్షిణాదిని ఏకతాటిపైకి చేసిన ఛత్రపతి ఉత్తరాది వైపుకు మళ్లేందుకు శక్తినివ్వాలని, శత్రుజయం కలగాలని అమ్మవారిని ఆరాధించినట్లు పెద్దలు చెప్తారు. శివాజీ ధ్యానానికి మెచ్చిన భ్రమరాంబాదేవి ఆయన ఖడ్గాన్ని స్మరించిందని చరిత్ర ద్వారా తెలుస్తుంది. అప్పటి నుండి అప్రతిహితంగా యుద్ధాలను గెలుస్తూ ముందుకు సాగాడు శివాజీ మహారాజ్. ఆయన తపస్సు చేసిన ప్రాంతంలో శివాజీ వెల్ఫేర్ ట్రస్ట్ మరియు ఆర్ఎస్ఎస్ సంయుక్తంగా ఓ స్ఫూర్తి కేంద్రాన్ని నిర్మించారు. శివాజీ మహారాజ్ ధ్యానం చేసుకున్న ప్రాంతంలో ధ్యాన మందిరాన్ని, ఆ పక్కన ఆయన తన పరివారంతో నిర్వహించిన ప్రజా దర్బార్ను సామాన్యులకు సైతం అర్థమయ్యేలా స్ఫూర్తి కేంద్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో నిర్వాహకులు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమ్మవారి స్వామివారి ఆశీస్సుల తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ధ్యానం నిర్వహించారు. ప్రస్తుతం నరేంద్ర మోడీ పరిస్థితి అదే రకంగా కొనసాగనుంది. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దర్శనం అనంతరం ధ్యాన మందిరంలో పూజలు నిర్వహించి కర్నూలుకు పయనం కానున్నారు. ఈ ప్రాజెక్ట్ కేవలం స్మారక స్థలం కాదు, అది జాతీయ ఏకతకు ప్రతీకగా రూపుదిద్దుకుంటుందని, శివాజీ మహారాజ్ శౌర్యం, హిందూ ధర్మ పరిరక్షణకు చిహ్నంగా నిలిచే ఈ కేంద్రం మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ప్రధాని మోడీ కేంద్రాన్ని సందర్శించడంతో కేంద్ర పర్యాటక శాఖ నుంచి నిధులతో మరింత అభివృద్ధికి బాటలు వేసే అవకాశం లేకపోలేదని స్థానికులు భావిస్తున్నారు. అక్టోబర్ 16వ తేదీ గురువారము భారత ప్రధాని నరేంద్ర మోడీ శ్రీశైల సందర్శనకు రానున్నారు. ఆయన శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నటువంటి అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు శివాజీ స్ఫూర్తి కేంద్రం వార్తల్లో నిలిచింది. అసలు శివాజీ స్ఫూర్తి కేంద్రం అంటే ఏంటి, ఇక్కడ ఈ కేంద్రాన్ని ఎందుకు నిర్మించారు, ఒక్కసారి మనం ఇక్కడ చూడొచ్చు. ప్రధానంగా శివాజీకి సంబంధించి ఆయన జీవిత వృత్తాంతం, అలాగే ఆయన కంప్లీట్ గా ఎలా మొఘల్స్ తో పోరాడాడు, ఆయన బాల్యం నుంచి చివరి వరకు ఏ రకమైనటువంటి యుద్ధాలను ఎదుర్కొన్నాడు, వాటికి సంబంధించి కంప్లీట్ గా కూడా దీన్ని అంటే చిత్ర రూపంలో ప్రదర్శిస్తూ ఒక స్ఫూర్తి కేంద్రం అయితే నిర్మించారు. మరి ఈ స్ఫూర్తి కేంద్రాన్ని ఎందుకు నిర్మించారు, ఇక్కడే శివాజీకి మరియు శ్రీశైలానికి ఉన్నటువంటి బంధం ఏంటి తెలుసుకునే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాము. ఆల్రెడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు పలువురు ముఖ్యమంత్రులతో పాటు అలాగే బీజేపీ నేతలు, ఆర్ఎస్ఎస్ నేతలు వీరందరూ కూడా ఈ కేంద్రాన్ని సందర్శించారు. మరి ఈ కేంద్రం గొప్పతనం ఏంటో తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఈ కేంద్రాన్ని సందర్శిస్తున్నటువంటి నేపథ్యంలో మరొక్కసారి ఇది వార్తల్లో నిలిచింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. చెప్పండి సార్, అసలు స్ఫూర్తి కేంద్రం అంటే ఏంటి, ఇది ఎందుకు నిర్మించాల్సి వచ్చింది? నా పేరు సోమయాజుల్ నాగేశ్వరరావు. ఈ కమిటీ యొక్క ఆర్గనైజింగ్ సెక్రటరీని, ఆర్ఎస్ఎస్ ప్రచారకుని. ఛత్రపతి శివాజీ మహారాజ్ 1674లో యావత్ హిందూ సామ్రాజ్యానికి అధిపతిగా పట్టాభిషేకం జరిగింది. ఆ సమయంలో ఉత్తరాన ఔరంగజేబు పరిపాలన చాలా భయంకరంగా ఉంది, హిందువులందరినీ చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. అలాగే దక్షిణంలో ఆదిల్ షాహీ, కుతుబ్ షాహీ వీళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆ సమయంలో ఈ మహమ్మదీల రాజులకి సేవలు చేయడానికి చాలామంది చిన్న చిన్న మన హిందూ రాజులు ఉవ్విడూరుతున్నారు. కానీ ఆ సమయంలో శివాజీ నేను హిందూ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాను ఇక్కడ అని చెప్పి కృషి చేసి అనేక కోటలను జయించి 1674లో హిందూ పాదషాహీగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ తర్వాత దక్షిణ భారతదేశం అంతా కూడా హిందూ సామ్రాజ్యం చేసేయాలని చెప్పి బయలుదేరి రాయగఢ కోట తన రాజధాని నుంచి బయలుదేరి ముందర హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో ఒక 4 రోజుల పాటు కుతుబ్ షాహీని అక్కడ వాళ్ళ గోల్కొండ కోటలో ఉన్నాడు. కుతుబ్ షాహీ
శివాజీ మహారాజుతో సంధి చేసుకున్నాడు. అంటే మన తానీషా అంటాం, మన భక్త రామదాసుని జైల్లో పెట్టాడు. శివాజీ వచ్చే సమయానికి విడుదల చేశాడు అనుకోండి. కానీ అక్కడ ఒక 4 రోజుల పాటు శివాజీ మహారాజు ఉండి తన గుప్తచర్లని అంటే తన సిఐడిని దక్షిణ భారతదేశం అంతా పంపించి దక్షిణ భారతదేశం యొక్క వివరాలన్నీ తెలుసుకున్నాడు. తెలుసుకుని శ్రీశైలం వచ్చి మాతా భ్రమరాంబ జ్యోతిర్లింగమైనటువంటి మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని వీళ్ళు ఆశీస్సులు పొంది మాతా భ్రమరాంబని ప్రత్యక్షం చేసుకుని మళ్ళీ తన యొక్క ఖడ్గం ఏదైతే ఉందో ఖడ్గాన్ని మళ్ళీ తిరిగి ఆవిడ స్పర్శ చేస్తే ఆవిడ ఇచ్చినట్లు లెక్క అది తీసుకుని మళ్ళీ దక్షిణ భారతదేశం అంతా జయించడానికి బయలుదేరాడు. 1677 మార్చి 24న శ్రీశైలం వచ్చాడు. ఏప్రిల్ 1వ తారీఖున అంటే 10 రోజులు ఇక్కడ ఉండి పూర్తి చేసుకుని ఏప్రిల్ 1న తిరిగి బయలుదేరి దక్షిణ దిగ్విజయ యాత్రకు వెళ్ళారు. అంటే దీనికి సంబంధించి చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయా? శివాజీ ఇక్కడికి రావడం, ఇక్కడ అమ్మవారిని తపస్సు చేయడం, ప్రసన్నం చేసుకోవడం, దానికి సంబంధించి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇక్కడికి వచ్చినట్టుగా ఎంఏ హిస్టరీ బుక్స్లో ఉంటుంది. అలాగే జాధునాథ్ సర్కార్ని బెంగాల్ నుంచి వచ్చాడు, ఆయన రాసిన పుస్తకంలో ఉంది. బాబాసాహెబ్ పురందరే అని మహారాష్ట్రలో మన రామాయణానికి వాల్మీకి ఎంత అథారిటీయో శివాజీకి బాబాసాహెబ్ పురందరే అంత అథారిటీ. ఆయన గజానన్ అనే ఒక ఆయన, వీళ్ళందరి హిస్టరీ బుక్స్లో ఉంది. అంత మాత్రమే కాదు, శివాజీ మహారాజు ఇక్కడ ఉండి మన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయానికి ఉత్తర ద్వార గోపురం కట్టించాడు. కాబట్టి దానికి శివాజీ గోపురం అనే పేరు. శివాజీ ఇక్కడ ధ్యానం చేసుకున్న చోట ధ్యాన మందిరం యొక్క ఫోటో మాకు లభ్యమైంది, దేవస్థానం నుంచే లభ్యమైంది. కాబట్టి చూసుగా మన ఈ ఊళ్ళో కూడా శ్రీశైలంలో కూడా అక్కడికి వెళ్ళి శివాజీ కోటకి వెళ్ళి ఆడుకుంటున్నాం అన్న వాళ్ళు ఇప్పుడు చాలామంది ఉన్నారు. ఇక్కడ 2 కాంట్రాక్టర్లు ఉన్నారు, ఒక 60 ఏళ్ల వాళ్ళ ఆడవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తుంటారు. కాబట్టి ఆ ధ్యాన మందిరం ఉండేది ఇక్కడే వచ్చాడు, తపస్సు చేసుకున్నాడు అనేది. కాబట్టి ఈ విధంగా చాలా ఆధారాలు ఉన్నాయి. ఇక్కడే ధ్యానం చేసుకునేవాడు అనేటువంటి ఆధారం ఉంది, దాన్ని మీరు పునర్నిర్మించారు. ఆ మట్టి ధ్యాన మందిరం శిథిలం అయిపోయిన తర్వాత మేము దేవస్థానం వాళ్ళని, మా శివాజీ మెమోరియల్ కమిటీ వాళ్ళ దేవస్థానాన్ని ఈ స్థలం మాకు ఇవ్వండి, మేము స్మారకం కడతామని అడిగాము. వాళ్ళు మాకు 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు. అప్పటి నుంచి మనం 1975లో ఈ స్థలాన్ని మేము రిజిస్టర్ చేసి తీసుకున్నాము. 1983లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి వసంత దాదా పాటిల్ వచ్చి ఈ ధ్యాన మందిరం వీటన్నిటికీ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత మళ్ళీ 1994లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సరసంఘచాలక దీనికి ప్రారంభోత్సవం చేశారు. కాబట్టి ద్రౌపది ముర్ము గారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని వచ్చారు. కాబట్టి శివాజీ మహారాజ్ ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకుంటారంటేనే రాష్ట్రపతి వస్తారు కదా, కేవలం చిత్రలేఖనాలు చూడటానికి ఆవిడ దగ్గరికి మనం విడిచి చూపెట్టడానికి వెళ్ళచ్చు. కాబట్టి ఈ విధంగా చాలా ప్రామాణికమైన విషయం. ఏ చరిత్ర పుస్తకంలో అయినా శివాజీ 1677 మార్చి 24 ఇక్కడికి వచ్చాడు ఖచ్చితంగా తేదీ సహా రాసి ఉంటుంది. దీన్ని ఎవరు కూడా ఖండించలేరు, అంత సత్యమైన విషయం. ఆ తర్వాత మేము కమిటీ వారికి తీసుకుని నిదానంగా శివాజీ మహారాజ్ ఇక్కడ మంత్రులతో మీటింగ్ పెట్టుకున్నాడని వినికిడి. కాబట్టి అని చేత ఇక్కడ దర్బార్ హాల్ కట్టాము. యాక్చువల్గా శివాజీ ఎక్కడైతే ధ్యానం చేసుకున్నాడో అక్కడ శివాజీ ధ్యాన మందిరం, అంటే ఆయన ధ్యానం చేసుకున్న మందిరం, మనం కూడా ధ్యానం చేసుకోవచ్చు అని దాని పక్కన నిర్మాణం చేశాం. అంచేత అనేక మంది యాత్రికులు శ్రీశైలం జ్యోతిర్లింగము శక్తిపీఠం దర్శనాన్ని చేసుకుని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. శివాజీ స్ఫూర్తి కేంద్రం చూస్తే కానీ శ్రీశైలం యాత్ర పూర్తి కాదు అనే స్థితి భక్తులందరిలోనూ వచ్చేసింది. కాబట్టి సుమారుగా అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకెళ్తుంటారు. ప్రధాని వస్తున్నారు, ఆయన పర్యటన ఎలా ఉండబోతోంది? స్ఫూర్తి కేంద్రానికి సంబంధించి ఎంతసేపు గడపబోతున్నారు, ఏమేమి చేయబోతున్నారు? అక్టోబర్ ఈ నెల 16వ తారీఖున మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శ్రీశైలం దర్శనానికి, శివాజీ స్ఫూర్తి కేంద్రం దర్శనానికి వస్తున్నారు. దేవస్థానం వాళ్ళు తెలియజేశారు, కమిషనర్ చెప్పారు, పోలీసు డిపార్ట్మెంట్ అందరూ తెలియజేశారు. వాళ్ళందరూ అనేక విషయాలు చూశారు. ఇక్కడ శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రంలో 23 నిమిషాలు వారు గడపడానికి అని చెప్పి ఒక ప్రోటోకాల్ కూడా వచ్చేసింది. కాబట్టి అది అందరి దగ్గరే ఉంది, డిపార్ట్మెంట్ దగ్గర అంతా కూడా ఉంది. ముందర అక్కడ దేవాలయంలో దర్శనం చేసుకుని ఇక్కడికి వస్తారు. మొట్టమొదటి ఈ దర్బార్ హాల్లోకి వస్తారు. ఇక్కడ చూసిన తర్వాత మళ్ళీ ధ్యాన మందిరానికి వెళ్ళి అక్కడ కూడా 3 నిమిషాలు గడిపి అక్కడి నుంచి తిరిగి బయలుదేరుతున్నారు. ఇది మామూలుగా హెలికాప్టర్లో దిగిన తర్వాత దేవాలయ దర్శనం, శివాజీ స్ఫూర్తి కేంద్ర దర్శనానికి వస్తున్నారు. సో మొత్తానికి మాత్రము ఛత్రపతి శివాజీ హైందవ సామ్రాజ్య స్థాపకుడు, మరాఠా యోధుడు, ఎంతోమంది హృదయాల్లో ఒక బలమైనటువంటి పునాదిని నాటినటువంటి వ్యక్తి. ఈరోజు వరకు కూడా హిందూ సింహంగా ప్రత్యేకంగా అభివర్ణిస్తారు ఛత్రపతి శివాజీ మహారాజుని. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ భావజాలంతో పాటు భక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా శివాజీని భగవంతునిగా కొలుస్తారు. ఈ నేపథ్యంలో ఇటు శ్రీశైలానికి అలాగే శివాజీకి ఉన్నటువంటి అనుబంధం గురించి ప్రత్యేకంగా పురాణాల చరిత్రలో కూడా స్పష్టం చేసినట్లుగా కూడా ఆధారాలు చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడే ఈ ప్రాంతంలో తన
మన ఎవరైతే మంత్రులు ఉన్నారో వారితో ఒక దర్బార్ నిర్వహించుకోవడం, ఈ పక్క ప్రాంతంలో ప్రత్యేకంగా ప్రతిరోజు ఆయన ధ్యానించుకోవడం, అమ్మవారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా చరిత్ర చెప్తోందని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు తాజాగా నరేంద్ర మోదీ ప్రధాని ఈ ప్రాంతానికి వచ్చి ప్రత్యేకంగా ధ్యానం ఆచరించుకోనున్నట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. కెమెరామెన్ రామ్మోహన్ నాగేశ్వరరావులతో హరికిషన్, హెచ్ఎం టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ప్రధాని పర్యటన ఆలయ అభివృద్ధికి కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. శ్రీశైలం ఆలయం అభివృద్ధి, రోడ్ల కనెక్టివిటీ, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు, సౌకర్యాల విస్తరణకు అన్నింటికీ కేంద్రం సహకారం కావాలి. ప్రధాని మోడీతో జరగబోయే సమీక్షలో ఈ అంశాలు స్పష్టంగా ప్రస్తావించబోతున్నారని దేవాదాయ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. గ్రామస్తులు సైతం ప్రధాని పర్యటనపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకి దోహదపడుతుందనేది కాలనీ ప్రజలు కావచ్చు, అలాగే లింగాలగట్టు, శ్రీశైలం, సుండిపెంట ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు పదవి చేపట్టిన తర్వాత తొలి దర్శనార్థమై ఇక్కడ విచ్చేస్తున్నారు. మరి ఎన్నో అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరగడానికి అవకాశం ఉంటుందని ప్రజలు అలాగే భక్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా శ్రీశైలంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నల్లమల ప్రాంతం అంతా ఒకప్పుడు మావోల ప్రభావం ఉన్న నేపథ్యంలో అడవిని రక్షణ దళాలు జల్లెడ పడుతున్నాయి. గ్రేహౌండ్స్ దళాలు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీతో పాటు ఆర్మీడ్ రిజర్వ్ ఫోర్స్ దళాల్ని నల్లమల్లోనే గత కొన్ని రోజుల నుంచి పూర్తిగా మకం వేశాయి. శ్రీశైల క్షేత్రాన్ని ఎస్పీజీ, ఎన్ఐఏలు తమ కంట్రోల్లోకి తీసుకున్నాయి. అదనంగా హెలిప్యాడ్లను సిద్ధం చేసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు అందరి మధ్యలో ఒకటే ప్రశ్న, ఈ పర్యటన తర్వాత శ్రీశైల క్షేత్ర దశ నిజంగా మారుతుందా? ఆలయ అభివృద్ధి పయనంలో దశాబ్దాలుగా మిగిలిపోయిన అనుమతులు, ఇబ్బందులు ఇక ముగిసినట్లేనా, లేక మరోసారి వాగ్దానాలతోనే ముగుస్తుందా? అయితే స్థానిక ప్రజలు మాత్రం శ్రీశైలంలో సమస్యలు ముగుస్తాయని బలంగా నమ్ముతున్నారు. భక్తుల విశ్వాసంతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు దేశం చూపు శ్రీశైలంపై, ప్రధాని మోడీ పర్యటనపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తోంది. మరోవైపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రక్షణ దళం నల్లమలను జల్లెడ పడుతోంది. ఇంకోవైపు దేశ ప్రధాని హోదాలో తమ ప్రాంతానికి నరేంద్ర మోదీ వస్తున్న నేపథ్యంలో ఆలయం మరింతగా అభివృద్ధి చెందుతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొలిసారిగా ప్రధాని హోదాలో మోడీ శ్రీశైలానికి వస్తున్నటువంటి నేపథ్యంలో కమల దళ నేతలతో పాటు బీజేపీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సిద్ధమవుతున్నారు.